నా పేరు డాక్టర్ కొట్టేచన్న, రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. హిందూ ధర్మం నుంచి క్రైస్తవం లేదా ఇస్లాం మతం తీసుకున్న వారికి హిందూ ధర్మంలో ఉండే కులాలకు వర్తించిన రిజర్వేషన్ సౌకర్యాలు వర్తించవని చెప్పేసి న్యాయస్థానాలు పదే పదే చెప్తున్నాయి. ఎందుకంటే క్రైస్తవం, ఇస్లాం మతాల్లో కులాలు లేవు. షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రధాన కారణం వారు శతాబ్దాలుగా ఎదుర్కొంటున్నటువంటి అంటరానితనం కారణంగా సాంఘిక ఆర్థిక వివక్షకు బలయ్యారు. ఆ అన్యాయాలు ఇప్పుడు కూడా జరగకుండా ఉపశమనం కలిగించడంతో పాటు వారిని సమాన స్థాయికి తీసుకురావడానికి ఈ రిజర్వేషన్లు పెట్టారు. రాజ్యాంగం ఆదేశ 1950 ప్రకారం హిందూ ధర్మంలో బౌద్ధ, జైన, సిక్కు మతాల వారికి మాత్రమే దళితుల హోదా కోరే హక్కు ఉంటుంది. హిందూ ధర్మంలో కుల వివక్షకు, అంటరానితనానికి బలవుతున్నామని చెప్పేసి భావించి వారు క్రైస్తవంలోకి, ఇస్లాంలోకి మారారు కొంతమంది. అక్కడ ఆ గౌరవాలు, అక్కడ వచ్చే లబ్ధి పొందుతూనే ఉన్నారు, లేదా ఆ మత ధర్మం నచ్చి వెళ్ళి ఉంటారు. కానీ మళ్ళీ హిందూ ధర్మంలోని రిజర్వేషన్ సౌకర్యాలు పొందడం క్రైస్తవ మతాన్ని మోసం చేయడమే కాకుండా అవమానాలు, అంటరానితనము అనుభవిస్తూ ఇంకా హిందూ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి షెడ్యూల్ కులాల వారి రిజర్వేషన్ సౌకర్యాలు లాక్కోవడం అనేది చాలా అనైతికం. రెండు మతాలలో లబ్ధి పొందాలనుకోవడం తప్పు అని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అనేక సార్లు చెప్పాయి. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా చింత ఆనంద్ కేసులో స్పష్టంగా క్రైస్తవంలో ఉంటూ హిందూ ధర్మంలోని సౌకర్యాలు వాడుకోవడం అన్యాయము అని తేల్చి చెప్పింది. కానీ కోర్టు తీర్పులను అధికారులు, రాజకీయ నాయకులు అమలు చేయడం లేదు. దాంతో నిజంగా హిందూ ధర్మం పాటిస్తున్న షెడ్యూల్ కులాల వారు తరాలుగా నష్టపోతూనే ఉన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు, రాజ్యాంగ స్ఫూర్తికి, రాజ్యాంగ నిర్మాతల ఆశయానికి, కోర్టు తీర్పులకు తూట్లు పొడుస్తున్నారు. రాజకీయ నాయకుల స్వార్థం వలన, అధికారుల నిర్లక్ష్యం వలన, చేతగానితనం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న 17.1% ఉన్న ఎస్సీలలో దాదాపు 85-90% మంది క్రైస్తవంలో చేరిపోయారు. కానీ వీరిలో 95% మంది తమ పాత కులాలనే ఉపయోగించుకుంటున్నారు, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు. అసలైన వారు వాటికి ఆమడ దూరంలో ఉన్నారు. 2022లో కేంద్ర న్యాయశాఖ మంత్రి ఇచ్చిన వివరణ ఈ విధంగా ఉంది. దళితులుగా ఉన్నవారు క్రైస్తవం లేదా ఇస్లాం స్వీకరిస్తే అలాంటి వారు ఎస్సీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి అనర్హులు అని ఆయన వివరణ ఇచ్చారు. కానీ సీట్లు ఇచ్చే రాజకీయ నాయకులు కానీ, స్క్రూటినీ చేసే అధికారులు కానీ చూసి చూడనట్టు వారిని వదిలేస్తున్నారు. కారణం ఓటు బ్యాంకు రాజకీయం. చింత ఆనంద్ వర్సెస్ రామిరెడ్డి అండ్ అదర్స్ కేసు చూద్దాం. తనను కులం పేరుతో దూషించి దాడి చేసి గాయపరిచారని ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెంకి చెందిన పాస్టర్ ఆనంద్ 2021లో చందోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై రామిరెడ్డి మరో 5గురిపై SC/ST చట్టంతో పాటు IPC సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు గుంటూరు SC/ST కోర్టులో పెండింగ్లో ఉంది. 2022లో కేసును కొట్టేయాలంటూ నిందితులు హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫిర్యాదుదారు అంటే ఆనంద్ 10 ఏళ్లుగా పాస్టర్గా పనిచేస్తున్నారు, క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి SC/ST చట్టం వర్తించదు, రాజ్యాంగము ఆర్డర్ 1950 ప్రకారం హిందూ మతం కాకుండా ఇతర మతాలను స్వీకరించిన వారు SC హోదాను కోల్పోతారు, కుల వ్యవస్థను క్రైస్తవం గుర్తించదని, ఆ మతాన్ని స్వీకరించిన వారికి SC/ST చట్టం కింద రక్షణ ఉండదని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. వీటిని పరిగణలోకి తీసుకుని కేసును కొట్టేయండని ఆ లాయర్ కోరారు. పాస్టర్ ఆనంద్ తరపు న్యాయవాది ఫిర్యాదుదారుడు SC అని, తహసీల్దారు ధ్రువపత్రం కూడా ఇచ్చారని, ఆ సర్టిఫికేట్ను గుర్తించడానికి కోర్టు నిరాకరించింది. పిటిషన్ల తరపు న్యాయవాది వాదనలో న్యాయమూర్తి ఏకీభవించారు. SC/ST చట్టం కింద ఫిర్యాదుదారుడు రక్షణ పొందలేడని, నిందితులపై IPC కింద నమోదు చేసి సెక్షన్లు చెల్లుబాటు కావని తీర్పులో పేర్కొన్నారు. 1 దశాబ్దం పాటు పాస్టర్గా ఉంటూ నేను SCనే అని వాదించడం, ఆయనకు SC సర్టిఫికేట్ ఇచ్చిన తహసీల్దార్కు ఇద్దరికీ తగిన శిక్ష పడాలి. ఇలాంటి కేసే ఒకటి పుదుచ్చేరిలో జరిగింది. ఈమె పేరు సెల్వరాణి. ఈమె తండ్రినే క్రిస్టియన్. ఆమె పుట్టాక ఆమెకు బాప్టిజం కూడా ఇచ్చారు. పెద్దయ్యాక ప్రభుత్వంలో UDC పోస్టుల కోసం దరఖాస్తు చేస్తూ తాను ఒల్లువాన్ కులానికి చెందిన SCనని ప్రకటించుకున్నారు. అధికారులు SC సర్టిఫికేట్ తీసుకురమ్మన్నారు. కానీ స్థానిక అధికారులు SC సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించారు. తాను ఇప్పుడు హిందువుగా మారతానని, రిజర్వేషన్ ఉంటే ఉద్యోగం వస్తుందని చెప్పింది.
కానీ వారు మీ నాన్న కాలం నుంచి మీరు క్రిస్టియను, కేవలం ఉద్యోగం కోసం మతం మారుతామంటే ఇవ్వలేమని చెప్పారు. ఈ విషయంపై సెల్వర్ అనే హైకోర్టులో కేసు వేసింది. దాంతో మద్రాస్ హైకోర్టు జరిపిన దర్యాప్తులో ఆమె హిందూ ధర్మంలోకి వచ్చినట్లు కానీ ఆ ధర్మంలోని ఆచారాలు వ్యవహరిస్తూ పాటిస్తున్నట్టు కానీ ఎక్కడా ఆధారాలు దొరకలేదు. ఆమె తల్లిదండ్రుల నుంచి క్రిస్టియన్ మతం ఆచారాలతో జీవనం సాగిస్తున్నట్లు తెలిసింది అని మద్రాస్ హైకోర్టు ఆమె కేసు కొట్టివేసింది. దాంతో ఆమె సుప్రీంకోర్టు ఆశ్రయించింది. సుప్రీంకోర్టు మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. ఎవరైనా ఒకసారి క్రైస్తవం వంటి ఇతర మతంలోకి మారిపోతే వారు తమ కులానికి సంబంధించిన హోదా కోల్పోతారు. మతం మార్పిడి కేవలం రిజర్వేషన్ సౌకర్యాలు పొందడం కోసం కాకూడదని స్పష్టం చేసింది. కులం ద్వారా వచ్చే సౌకర్యాలు పొందడానికి నకిలీ ప్రకటనలు, సర్టిఫికెట్లు చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పింది. అయినా కూడా అధికారులు పట్టించుకోకుండా సర్టిఫికేట్స్ ఇస్తూనే ఉన్నారు. టీటీడీలో ఉన్న అన్యమతస్తులను ఏరివేయడానికి మీనవేషాలు లెక్కబెడుతున్నారు. వారి చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ ఇప్పుడు వక్ఫ్ బోర్డులో హిందువులను సభ్యునిగా వేస్తామంటే లౌకికవాదులంతా గగ్గోలు పెడుతున్నారు. టీటీడీ లాంటి సున్నిత ప్రాంగణాల్లో అన్యమతస్తులు అసలు ఉండరాదు. విదేశీయులకు, ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి శత్రుదేశాలకి కీలక సమాచారం ఇచ్చినా ఇస్తారు పెద్ద మనుషులు. ముఖ్యంగా తహసీల్దారులు కుల సర్టిఫికేట్ల విషయంలో వారి ఆర్ఐఓల ద్వారా, సిబ్బంది ద్వారా క్షుణ్ణంగా విచారించి ఆ సర్టిఫికేట్లు మంజూరు చేయాలి. అలాగే రాజకీయ నాయకులు కూడా అన్నిట్లో తలదూర్చినట్టు అన్యమతస్తులకి హిందూ కుల సర్టిఫికేట్లు ఇవ్వమని సంబంధిత అధికారులపై ఒత్తిడి తీసుకురావటం